అత్యంత ప్రాధాన్యం కలిగిన గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఇవాళ నిర్వాహకులు చాటింపు వేశారు. రేపటి నుంచి 14వ తేదీ వరకు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. రేపు బైరాగి వేషంలో కనిపిస్తారు. 8న బండ వేషం, 9న తోటి వేషం వేస్తారు. 10న దొరల, 11న మాతంగిల, 12న సున్నపు కుండల వేషంలో దర్శనమిస్తారు. 14న తెల్లవారుజామున 4 గంటలకు విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు పెద్ద ఎత్తున అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. గంగమ్మ జాతరలో ఓ ప్రత్యేకత ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఎవ్వరూ ఊరి విడిచి వెళ్లరు. బయట నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు ఆ గ్రామంలో బస చేయకూడదు. అమ్మవారిని దర్శించుకుని సాయంత్రం తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, గంగమ్మ జాతర ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కదా, ఏంటి జాతరకు సంబంధించిన విశేషాలు, ఎలా ఉంటుంది జాతరకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈరోజు తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు ఏదైతే విశ్వరూప స్తంభానికి ఒడిబాలు కట్టారో, అంటే గంగమ్మకు ఒడిబాలు కట్టడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అర్ధరాత్రి 10 గంటల పైన చాటింపు కార్యక్రమం ఉంటుంది. టీటీడీ నుంచి వచ్చిన సార తీసుకుని చాటింపు కార్యక్రమం అవిలాల నుంచి కైకాల వంశస్థులు చాటింపు వేస్తారు. తిరుపతిలో ఏదైతే ప్రధానమైన వీధుల్లో చాటింపు వేసి ఈ గ్రామ ఏదైతే జాతర ప్రారంభమైందని ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అనేక ఏదైతే వేషాలతో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మొదటి రోజు 7వ తేదీ బైరాగి వేషం, 8వ తేదీ బండ వేషము, 9వ తేదీ తోటి వేషము, 10వ తేదీ దొర వేషము, 11వ తేదీ మాతంగి వేషము, 12వ తేదీ సున్నపు కుండల వేషము, 13వ తేదీ గంగ జాతర జరుగుతుంది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు విశ్వరూప దర్శనంతో, ఉదయం 4 గంటలకు విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. అయితే ఈ వేషాలే కాకుండా ఇవైతే ఎవరైతే కైకాల వంశస్థులు, అదేవిధంగా రజక వంశస్థులు మాత్రమే ఈ వేషాలు వేస్తే మిగతా వేషాలతో మొక్కులు తీర్చుకుంటారో మనం చూడవచ్చు. ఇంకా జాతర పూర్తి స్థాయిలో ప్రారంభం కాకనే ఏదైతే మొక్కులు తీర్చుకుంటున్న వారి కుండల్లో, ఏదైతే చిన్న చిన్న మట్టి కుండల్లో హారతి వెలిగించుకొని స్వామివారికి ప్రదక్షిణలు చేస్తున్నారు. అదేవిధంగా వేషాలు వేసుకొని అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఇక్కడ మనతో ఒక అమ్మవారి వేషంతో ఒక ఆమె వచ్చింది. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి మీరు ఈ వేషాలు వేస్తే మొక్కులు తీర్చుకుంటారు? నేను యాక్చువల్గా అయితే డాన్స్ టీచర్ సార్. నేను 25 ఇయర్స్ నుంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టున్నాను. ఈ ఊర్లోనే పుట్టి నేను చిన్నప్పటి నుంచి ఇదే గుడికి, అమ్మవారి దగ్గరికి నేను ప్రతి ఒక్క వేషం వేసుకొని వచ్చేదాన్ని. చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఈ గంగ జాతర అప్పుడు ఈ గంగమ్మ వేషం వేయడం అనేది నాకు చాలా ఇష్టము. అలాగే 2 సంవత్సరాలుగా గంగమ్మ నాటకం కూడా చేశాము. ఆ గంగమ్మ నాటకంలో నేను గంగమ్మ పాత్రధారిగా చేశాను. ఈసారి గంగమ్మ నాటకం అనేది కొన్ని కారణాల వల్ల లేదన్నారు. కానీ నేను గంగమ్మగా కనపడాలి అని నేను మొదటి రోజు అయిన ఈ రోజే నేను రావాలనుకున్నాను. ఆ గంగమ్మకి మొక్కులు తీర్చుకుంటున్నాను. నా పేరు శైలజారెడ్డి, తిరుపతి. ఏదైతే గంగమ్మ వేషంలో గత 25 సంవత్సరాలుగా ఈమె ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ అర్చకులు ఉన్నారు, అదేవిధంగా అధికారులు ఉన్నారు. స్వామి, చెప్పండి, గంగ జాతర ప్రాశస్త్యం ఏంటి, ఎన్ని రోజుల పాటు జరిగే దాంట్లో కీలకమైన ఘట్టాలు ఎప్పుడు? పాతయ్యగుండ గంగమ్మ దేవస్థానం 2025 జాతర ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈ జాతర అనేది పూర్వకాలంలో పాలెగాని సంహారం చేసేందుకు అమ్మవారు అవిలాల నుంచి తిరుపతి పట్టణానికి వచ్చింది. తిరుపతి పట్టణానికి వచ్చేప్పుడు పాలెగాని దాంకున్నాడు. మొత్తం మీద గంగా జాతర కోసం ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా 7 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో గంగమ్మ జాతర రోజు, అదేవిధంగా విశ్వరూప సందర్శన తెల్లవారుజామున జరిగే 4 గంటలకు జరిగే విశ్వరూప సందర్శనకు కూడా పెద్ద ఎత్తున భక్తులు, లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల వారికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈవో గారు ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ 7 రోజుల పాటు భక్తుల కోసం? సార్, వాళ్ళ ఫోటో తీసుకోండి. ఈవోనే కదా మీరు? అవునండి, చెప్పండి. ఏర్పాట్లు టీడీ వాళ్ళ సహకారంతో పెండాలు చేసాం, ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ చేయించాం, క్యూ లైన్స్ చేయించాం, మళ్ళీ ఫ్లవర్ డెకరేషన్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర శానిటేషను ప్లస్ మార్కెట్లో పొంగల్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశాం.
రాష్ట్ర ప్రభుత్వం జాతరగా అంటే రాష్ట్ర ప్రభుత్వంగా పండగ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారము అంటే ప్రత్యేకంగా నిధులు ఏమైనా విడుదల చేశారు? అది కరెక్ట్ కాదు, మొత్తం ఏం కావాలో మొత్తం లిస్ట్ ఇచ్చారంటే నేను చేస్తానని చెప్పారు. టీటీడీ ఏమైనా నిధులు విడుదల చేశారు? లేదు, చేయలేదు. అంటే వాళ్ళు అన్ని వాళ్ళ సహకారం నిధులు విధులు చేయలేదు. వాళ్ళ సహకారంతో పెండాల్సి, ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్, ఫ్లవర్స్ వాళ్ళ సహకారంతో జరుగుతుంది. జాతర రోజు ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? 1,00,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది కదా, దర్శనం కోసం ఎలాంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు తీసుకున్నారు? 4 లైన్స్ వెళ్ళిపోతాయి, ఫ్రీగా వెళ్ళిపోయేదానికి సౌకర్యం చేస్తున్నాం. అదే విశ్వరూప సందర్శనం రోజు తెల్లవారుజామున జరుగుతుంది కదా, తొక్కిసలాట్ లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దానికి గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు సపరేట్గా, లేడీస్ సపరేట్గా, జెంట్స్ సపరేట్. ఏదైతే విశ్వరూప సందర్శనం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటారో అమ్మవారి మట్టిని తీసుకోవడానికి ఏదైతే ఒక రకంగా తోపులాట జరుగుతుంది. ఈ సమయంలో పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశామని ఈవో చెప్తున్నాడు. మనం చూడవచ్చు అబ్బాయికి ఈరోజు మొత్తం ఒళ్ళంతా సున్నము ఏదైతే కాటుక పెట్టి అబ్బాయిని స్వామివారి దర్శనానికి తీసుకొచ్చినారు. మొక్కులు తీర్చుకోవడం కోసం వచ్చారా, అదేవిధంగా ఇద్దరు వారి చిన్నపిల్లలు ఇద్దరు వేపాకు మండలు కూడా కట్టారు. మీరు ఏదైనా మొక్కు తీర్చుకోవడానికి వచ్చారా? మొక్కు ఏమన్నా లేదు సార్, మామూలుగా దేవుడి దర్శనం కోసం వచ్చారు. మామూలుగా అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటాం. ఏ ఊరు మీది? మాది ఈ ఊరే సార్, తిరుపతి. ఏదైతే ప్రతి సంవత్సరము ఈ విధంగా అమ్మవారి దర్శనానికి రావడం రివాజుగా చెప్తున్నారో ఈ విధంగా వివిధ రకాల వేషాలతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏదైతే ఆలయం ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదైతే కూటమి పార్టీల నాయకులతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారో మొదట్లో ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి తిరిగి ఏదైతే నాయకులతో 25 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ పర్యవేక్షణలో ఏదైతే ఈ జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారో దీంతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఈస్ట్ డిఎస్పీ భక్తవచనం నేతృత్వంలో ఇక్కడ రెగ్యులర్గా పోలీసులు విజిట్ చేస్తున్నారు. దీంతోపాటు జాతర రోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులందరినీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి పిలిపించి బందోబస్తు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని ఎస్పీ చెప్పాడు. దీనికి తగ్గట్టు ఇప్పటికే కలెక్టరు, ఎస్పీతో పాటు స్థానికంగా మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ కూడా రివ్యూ నిర్వహించిన పరిస్థితి. జాతర సందర్భంగా ఏదైతే ప్రత్యేకంగా వేషాలు వేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. దీంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఆడిటోరియాన్ని కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా మొదటి రోజు అంటే చాటింపు తర్వాతనే పెద్ద ఎత్తున వేషాలతో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈసారి అందుకు విభిన్నంగా మొదటి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏదైతే ఒడివాల కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మవారికి అభిషేకం నిర్వహించారో మూల విరాటకు అభిషేకం నిర్వహించిన తర్వాతనే అమ్మవారి దర్శనాన్ని కలుగజేశారు. ఏదైతే ఇక్కడున్న విశ్వరూప స్తంభానికి ఉదయం ఒడిబాలు కట్టారు. అది పూర్తయిన తర్వాత అభిషేక కార్యక్రమం తర్వాత అమ్మవారి దర్శనం కలుగజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొచ్చి బయట కానుకలు వేస్తున్నారు. మనం చూడవచ్చు మొత్తం మీద అయితే ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా తాము చర్యలు తీసుకుంటున్నామని ఇటు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే సీఎంఓ కార్యాలయం కూడా ప్రత్యేకంగా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా ముఖ్యంగా జాతర రోజుతో పాటు విశ్వరూప సందర్శనం రోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. గతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన పరిణామాల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించిన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు మధ్య జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.